తెలుగు ప్రేక్షకులు నమస్తే. హీరో జగపతి బాబు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. తను అత్యంత దారుణంగా మోసపోయాను, మీరెవరు మోసపోవద్దు, అలర్ట్గా ఉండండి అని చెప్పేసి ప్రజలకు ఒక పిలుపునిస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రీసెంట్గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజానర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేరా పబ్లిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ. ఆ వీడియోలో ముఖ్యాంశం ఏంటంటే, రియల్ ఎస్టేట్ సంస్థకి సంబంధించినటువంటి ఒక సంస్థకి తను యాడ్లో యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసినందుకు గాను బ్రాండ్ అంబాసిడర్గా తనకి కొంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రెమ్యునరేషన్ చెక్కు రూపంలో ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ అయింది. సో బౌన్స్ అయిన చెక్కు సమాధానం సరిగ్గా లేకపోవడం వలన తన సోషల్ మీడియాకి రావడం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో తరచుగా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రస్తావన చాలాసార్లు తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్లో దారుణమైన మోసాలు జరుగుతున్నాయి, వాళ్ళపైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. డబ్బులు ఎక్కడైతే ఫ్లోట్ అవుతాయో అక్కడే మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి. అది హైదరాబాద్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్లో డబ్బు అనేది ఫ్లోటింగ్ అనేది విపరీతంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో భూమి కొనాలన్నా, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా, ఏం కొనాలన్నా కానీ ట్రాన్సాక్షన్ భారీ ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాదు భూమి వచ్చి రెక్కలొచ్చి విపరీతమైన ధరలు అయితే ఉండటం వల్ల ఇక్కడ జనాభా కూడా కంట్రోల్ దాటిపోయింది. కూడా హైదరాబాద్ కూడా విస్తరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్లో భారీ మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ఓపోతున్నారు జనాలు. ఈ రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయంటే, ఫ్రీలాన్సర్ ఆఫర్లు అని చెప్పేసి కొన్ని ఆఫర్లు పెట్టడం, భూమి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందే ఫ్రీలాన్స్ ఆఫర్తో చాలా వరకు ప్లాట్లు అమ్మేయటము, సింగిల్ టర్మ్ పేమెంట్ అని చెప్పేసి మొత్తం డబ్బులన్నీ ముందే తీసేసుకోవటం, దాని తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ బోర్డు ఎత్తేయటం, ఇలాంటి న్యూస్లు గత కొంతకాలంగా వింటూ ఉన్నాం. దానికి ముందు కూడా ప్లాట్లకు సంబంధించిన మోసాలు కూడా జరిగాయి. ఒక్కొక్క ప్లాట్ 2-3కి అమ్మేయటము, అగ్రిమెంట్లు చేసేయటము, దాని తర్వాత రిజిస్ట్రేషన్ టైంకి వచ్చేసరికి ఆ వ్యక్తి కనపడకుండా పోవటము, లేకపోతే 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లో అవకతవకలు ఉండటం, ఇలాంటి చాలా వివాదాలు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా వివాదాలు కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివాదాలే ఎక్కువ ఉన్నాయి. సో ఈ రియల్ ఎస్టేట్లో ఎవరైతే డబ్బులు పెడదాం అనుకుంటున్నారో, లేదా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ, లేదా సొంత గృహం కొనుక్కుందాం అనుకున్నా కానీ, ఎవరైనా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలాంటి ఉదంతాలు అయితే తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం మనకి జగపతి బాబు లాంటి వ్యక్తిని కూడా చీట్ చేయగలిగారంటే రియల్ ఎస్టేట్లో అది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. ఎందుకంటే జగపతి బాబు అనే అతను పబ్లిక్ ఫిగరు, అతను నోటెడ్ పర్సన్. అతను ఒక మాట చెప్పాడంటే అది ప్రజలకి ఈజీగా రీచ్ అవుతుంది. అలాంటి వ్యక్తి దగ్గర కూడా మోసం చేయాలని ట్రై చేశారని చెప్పేసి జగపతి బాబు చెప్పడం జరిగింది. జగపతి బాబు అనే వ్యక్తికి సెలబ్రిటీలకి లీగల్ సెల్ ఉంటుంది, చాలా లీగల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వాళ్ళు డీల్ చేసుకోగలుగుతారు. అట్లాంటి వ్యక్తులకే చీట్ చేయగాలి అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేశారనే విషయం తెలిసిన తర్వాత సామాన్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని బట్టి మనకు తెలియజేస్తున్నారు. జగపతి బాబు విషయానికి వస్తే కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్ చూసినప్పటికి కూడా ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి సలార్లో కూడా మంచి రోల్ చేశారు. సలార్ 2 చేస్తున్నారు. తర్వాత వస్తున్నటువంటి పెద్ద ప్రాజెక్టులు అన్నింటిలో కూడా జగపతి బాబు నటిస్తున్నారు. ఖాళీ లేకుండా, డేట్స్ లేకుండా ఉన్న రోజులలో ఇప్పుడు జగపతి బాబు ఉన్నారు. ఈ టైంలో అతను టైము వెచ్చించి యాడ్ షూట్ చేసి రియల్ ఎస్టేట్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే తనపైన నమ్మకం పెట్టుకున్నటువంటి పబ్లిక్ ఎవరున్నారో వాళ్ళు జగపతి బాబు చెప్పిన మాటకి, అలానే పెద్ద సంస్థ అని చెప్పి నమ్మి వెళ్ళి అక్కడ మోసపోవద్దు అనే ధోరణిలో జగపతి బాబు త్వరపడి ఇంకా ఎంతమందిని చీట్ చేస్తారో వీళ్ళనే ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ సంస్థ ఎవరో తను చీట్ చేస్తారనే విషయం అయితే త్వరలో తెలియజేస్తారని చెప్పేసి జగపతి బాబు వీడియోలో తెలియజేయడం జరిగింది. ఆ చెక్కు ఎప్పుడైతే బ్యాంక్ నుంచి తన చేతికి అందుతుందో తర్వాత ఆధారాలతో సహా బయట పెడతాను, మీరెవరూ త్వరపడి ఎటువంటి కొనుగోళ్ళకు కానీ, ఎటువంటి డబ్బు చెల్లింపులకు కానీ పాల్పడవద్దని చెప్పేసి జగపతి బాబు అయితే ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. డబ్బు ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది రియల్ ఎస్టేట్లో. ఈ రియల్ ఎస్టేట్లోని మోసాలు ఎక్కువని చెప్పేసి మరొక ఉదంతం మనకి ప్రూవ్ చేసిందని మనం చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రీసెంట్గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజానర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేరా పబ్లిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ.